హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మరో 2 గంటల్లో తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారనేది తెలుసుకుందాం. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఈ ఒక్కటి చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో తల్లులకైతే కనుక ఇది ముఖ్యమైన అదిరిపోయే శుభవార్త అనమాట. సో అందువల్ల తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలోని తల్లులకు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి మరొక 2 గంటల్లో అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మనకు ఎమ్మెల్యేలు తర్వాత ఈ మంత్రులు అందరూ కలిపి సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమం అయితే కనుక నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి అయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరు వెళ్తుంటే 15,000, ఇద్దరు వెళ్తుంటే 30,000, ముగ్గురు వెళ్తుంటే 45,000, ఇలా ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటే అంతమందికి ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పారనమాట. అందులో భాగంగానే నిధులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు దాదాపుగా ఈరోజు వచ్చేసి 67,27,000 మంది దగ్గరగా ఈ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు. 8,745 కోట్లను అయితే కనుక ప్రభుత్వం ఒకేసారి అయితే కనుక విడుదలైతే చేయబోతోందనమాట. సో ఈ రోజు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే చేయనున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఉండి అర్హులైన విద్యార్థులందరికీ అయితే కనుక డబ్బులు అయితే జమ చేస్తారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థులకు, అంటే అక్కడ చదివే వాళ్ళకైనా ఇక్కడ చదివే వాళ్ళకైనా అందరికీ వర్తింపజేస్తారనమాట. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులందరూ ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఇంకా కొత్తగా 1వ తరగతిలోకి జాయిన్ అవుతారు కదా ఇప్పుడు, సో వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. సో ఈ రకంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. సో డబ్బులు వచ్చేసి మనకి ఏ రకంగా జమ చేస్తారు అంటే కనుక, సో విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది అయితే కనుక ప్రభుత్వం దగ్గరే ఉంది. ఆ యొక్క డేటాకు సంబంధించి ఆ యొక్క విద్యార్థుల తలల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు. అది కూడా ఎట్లా అంటే ఆ యొక్క విద్యార్థి తల్లి యొక్క ఆధార్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు. సో కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్కు ఈ ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. దీన్ని ఎన్పిసిఐ అంటారు అనమాట. సో ఎన్పిసిఐ లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అయితే డబ్బులు మరికొన్ని గంటల్లో విడుదలైతే చేయబోతున్నారు. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది అయితే కనుక చెక్ చేసుకోండి, మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఈరోజు జమ కాకపోయినా మీకు ఈ 1 వీక్ 10 డేస్ లోపు లేదంటే వచ్చే 2-3 రోజుల లోపు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువ డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే ఉంది. సో డబ్బులు విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.